హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఫైనలీ మనం కరేరి లేక్ ట్రెక్ అనేది స్టార్ట్ చేసేసాం. దులాధర్ రేంజెస్, వన్ ఆఫ్ ద హిమాలయన్ మౌంటైన్స్. సో వీటి మధ్యలో ఒక హిడెన్ లేకే కరేరి లేక్ అన్నది. లెట్ మీ ఇంట్రడ్యూస్ అవర్ టీమ్మేట్స్, మై సీనియర్స్ రోహిత్ బ్రో, అయితే పవన్ బ్రో, బబ్లు బ్రో, సిరియక, సుస్మిత దీది, కోలార్ బ్రో, ద బ్రూట్, కావ్య అండ్ తేజ. ఆయన కూడా ఒక ఛానల్ ఉంది, APTK అని. సో చెక్ ఇట్ అవుట్ గైస్, యూ మైట్ లైక్ ఇట్. We started our trek from Rava village, which was 15 kilometers away from the Dharamsala. And at first we are chased by the police, ఎందుకంటే ఇక్కడ ఇంకా కర్ఫ్యూ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో వన్స్ ఫారెస్ట్లోకి వచ్చిన తర్వాత నో వన్ కెన్ చేస్ us. అందుకని మీకు స్టార్టింగ్ రావా విలేజ్ చూపించలేకపోయాను సరిగ్గా. అక్కడ వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే కింద వరకు ఏమో శాండ్ మొత్తం కనిపిస్తుంది, కింద శాండ్ మొత్తం. అండ్ ఫ్రమ్ రావా విలేజ్ ఇట్స్ 17 kilometers టు రీచ్ కరేరి లేక్. బట్ ఈరోజు మనం 10 kilometers ట్రెక్ చేసి స్టే అనేది బాగ్ విలేజ్లో తీసుకుంటాం. బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ ప్లాంట్ గాయస్. ఇది కనుక మీకు తాకితే ఒక విచిత్రమైన పెయిన్ ఉంటుంది. 1 hour వరకు ఇచ్చింగ్ ఉండి పెయిన్ ఉంటుంది. సో హీస్ అవర్ ఇండియన్ బేగల్స్. హాయ్. Now we are walking into the wild. ఇక్కడ చాలా ఎక్కువగా లీచెస్ ఉన్నాయి, కొద్దిగా కేర్ఫుల్గా ఉందాం. తెలుగులో వీటిని చల్లగా అంటారు అనుకుంటా, ఐ థింక్. అండ్ రెయిన్ ప్లస్ ట్రెక్కింగ్స్ ఇంటూ ది వైల్డ్ ఈజ్ ఈక్వల్ టు డెడ్లియెస్ట్ కాంబో ఎవర్. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఐ హేట్ గ్రీన్ కలర్ టు వియర్, బట్ ఐఎమ్ డైయింగ్ టు లివ్ ఇన్ గ్రీనిష్. అండ్ ద రైమింగ్ ఆఫ్ ద రెయిన్ అండ్ ప్లీజెంట్ ఫ్లో ఆఫ్ రివర్, వాట్ ఐ ఫీల్ ఇట్ ఈస్. ఈ లగేజ్ ఐ కాంట్ అబ్బా, మినిమం ఉంటుంది 15 kilos. సో మ్యాక్స్ మా అంతా లగేజ్ ఇంట్లోనే ఉంది. బ్రో పెద్ద బ్యాగ్ ఉన్నది. అండ్ గాయ్స్, ఇక్కడ చాలా ఎక్కువగా లీచెస్ ఉన్నాయి. అగైన్ ఇట్ పెనట్రేటింగ్ ఇన్ టు ద షూ. సో బ్లడ్ని తాగుతూ ఉంటుంది. వన్స్ స్టమక్ ఫుల్ అవ్వగానే విడిచిపెట్టేస్తుంది. బట్ విడిచిపెట్టిన తర్వాత కూడా 1 to 2 hours వరకు బ్లీడ్ అవుతూనే ఉంటుంది. బట్ మనకి పెయిన్ తెలీదు. ఇదే ఆ లీచ్ గాయ్స్, చూస్తున్నారా ఎలా సాగుతుందో. సో ఇవి కనిపిస్తే కనుక మనం చేయవలసిన మొదటి పని ఒక దగ్గర స్టేబుల్గా ఉండకూడదు. దెర్ ఈజ్ ఎ రివర్ క్రాసింగ్, ఇట్స్ అవర్ ఫేవరెట్ పార్ట్. We are done with the 5 kilometers of trek. Yeah, we found some abandoned public toilets in the forest. మనం అనుకున్న ప్లేస్కి మన గైడ్ భయ్య ఏమన్నాడు అంటే, ఇంకొక 30 minutesలో పరాటా వచ్చింది, సో కీప్ మూవింగ్ అని. అండ్
అండ్ మేము 3 అవర్స్ నుంచి మూవ్ అవుతూనే ఉన్నాం అలా. బట్ ఇప్పటి వరకు పరాటా అన్నది రాలేదు. సో నౌ వీఆర్ ట్రెక్కింగ్ విత్ ఎంప్టీ స్టమక్స్. ఫైనలీ స్నో క్యాప్డ్ మౌంటైన్స్ కనిపించాయి. అండ్ దీస్ ఆర్ ద దులాధర్ హిమాలయన్ రేంజెస్. ఈ వాటర్ మొత్తం పైన ఐస్ కలగడం బట్టి వచ్చినవి. చాలా అరుదైంది అలాంటి చెట్టు ఇది ఎక్కడా దొరకదు. రాజస్థాన్ అడవుల్లో తప్పితే దొరకకూడదు ఎక్కువ. భలే దొరకదు. చలో చలో. I can smell the paratha here. Finally, our food is ready in this beautiful location. And this is the steep mountain curve. It's gonna more difficult to trek. ఇక్కడ అందరికీ కాళ్ళు వణుకుతున్నాయి. కిందకు చూసారా ఎంత డెప్త్ ఉందో. నేను బేసిక్గా ఇంతే. ఇది ఒక నాగదేవత టెంపుల్ అంట. ఒకప్పుడు ఇక్కడ నాగపాము నివసించేది. దెన్ ఒక విజిటర్ వచ్చి దాన్ని కొట్టడం జరిగింది. దెన్ ఆఫ్టర్ ఆయన కళ్ళలోకి వెళ్ళి పనిష్ చేస్తున్నట్టు అనిపిస్తే నెక్స్ట్ డే వచ్చి ఇక్కడ టెంపుల్ కట్టడం జరిగింది. సో వీళ్ళు చాలా గట్టిగా నమ్ముతారు దీన్ని. అండ్ బ్యాక్ సైడ్ చూసారా మనం ఆ మౌంటైన్స్ అన్నీ క్రాస్ చేసుకుంటూ వచ్చాము ఇక్కడికి. నౌ వీఆర్ గెటింగ్ క్లోజ్ టు హిమాలయస్. అండ్ గైస్ ఐఎమ్ హోపింగ్ ఫర్ ద ప్లెయిన్ వే. Finally, I found the great peace here cause దేవాదిదేవ మహాదేవ ఉన్నారు ఇక్కడ. హరహర మహాదేవ. వాట్ a వ్యూ. వా వేరే లెవెల్ బ్రో. ఫస్ట్లో మేమంతా డలౌసీ ప్లాన్ చేసుకున్నాం. అండ్ డలౌసీ బార్డర్లో 3 hours వెయిట్ చేసాం మేము ఈ పాస్ కోసం. సో డలౌసీలో చాలా ఎక్కువ కోవిడ్ కేసెస్ ఉన్నాయనుకొని మాకు ఈ పాస్ ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు. అండ్ దెన్ కాంగ్రాకి ఈ పాస్ ప్రొవైడ్ చేసి మమ్మల్ని పంపించేశారు. సో దెన్ ఆఫ్టర్ వి ప్లాన్ దిస్ ట్రెక్. అరే దగ్గర చిన్న బ్లూ కలర్ మంచి హోటల్ ఉంది అక్కడ దగ్గరలో రిసార్ట్ అంటే పోయి తిన్నా అప్పటి వరకు వస్తుంది. బాదామి స్కూల్ తిండి మీద పాస్ వస్తే వెళ్దామని. అరే అది రాదురా, అది తిండి మీద పెట్టే కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టి వస్తుంది. అరే మనీషా ఫోన్ చేసి ఎమ్మెల్యే ఎవరు తెలుసు అనుకో. ఫోన్ చేయి మనీషాకి. ఫోన్ చేయి. ఫోన్ ఏడే బ్రో ఛార్జింగ్ అయిపోద్ది బ్రో. కసిక్కుంటే అడిగి లేదంటే అంటే ఏం కాదు క్యాప్చర్ చేయి. పొట్టగా తీసినట్టున్నాను. బిస్కెట్ ఒకడు తినేసావు. వద్దన్నాగా నేను వద్దని చెప్పారా. ఏం తీసుకుంటే ఎట్టన్నా ఇంకోటి అందుకోవాలంటే వాడికి. Now I'm completely satisfied with this view and try to feel the peace in this view. Finally we reached the Bagh village and ఈ రోజు స్టే ఇక్కడే మనకి. బ్రో. కొండల్లో ఉన్న వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు అండ్ అమాయకంగా ఉంటారు. రియల్లీ ఐ లవ్ దెమ్ ఎ లాట్. We reached our today's final destination.